అశాస్త్రీయంగా విడిపట్టడం వల్ల ఈ ధర్నాల కార్యక్రమం రోడ్డు ఎక్కడం జరుగుతూ ఉంది ప్రతి గ్రామం నుంచి కూడా. పెద్ద హరివాణం అనేది వాళ్ళు సొంతంగా ఇండివిజువల్ పెద్ద హరివాణం ఒక్కటే చేసుకుంటే కూడా 16 గ్రామాలలో తీర్మానం ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. ఇంకా ఒకటేమంటే సంతేకుడ్లూరులో కూడా నిన్న మొన్న వాళ్ళకి తగవు పెట్టేదానికి కూడా ప్రయత్నం చేశారు. ఇది కరెక్ట్ మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సంతేకుడ్లూరులో పక్కన ఊరైనా కూడా అది ఇటుకాలలో రోజు 500, 200, 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ రోజే చెక్ పోస్ట్, రేపు మండలం అయిందనుకో ఇంకా దాని తీవ్రత పెంచుతారు. అందుకోసం మేము పెద్ద హరివాణం కూడా మేము వ్యతిరేకత కాదు కాబట్టి మీ పెద్ద హరివాణం సొంతంగా మీరు మండలం తెచ్చుకున్నా మిగిలిన మా గ్రామాలన్నీ కూడా ఆదోళనలో మేము కలుస్తామని కూడా ముక్త కంఠంతో చెప్తున్నాం. ఇంకా ఒక విషయం ఏమంటే చిన్న హరివాణం చిన్న గోనెహాలు తరపున నేనేదో పోరాటం చేస్తున్నాను నా పైన బురద చల్లడం అంత కరెక్ట్ పద్ధతి కాదు మీకు. ఎందుకంటే నేనయ్యి పెద్ద హరివాణం వద్దు అని అంటే మాకు ఇక్కడే చేయాలనంటే మీరు ఆ మాట మాట్లాడాలా. నాకేం పెద్ద హరివాణంలోకి వస్తే నాకేం అక్కడ పొలాలు లేవు, మీలా ఆదినారెడ్డి మాదిరి ఆస్తులు ఇంకోటి లేవు, కానీ నేనేదో నష్టపోతున్నానో లబ్ధి పొందుతున్నానని. కానీ గ్రామాల కోసం ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తుల్ని టార్గెట్ చేసి ఆ విధంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదని కూడా ఈ మీడియా ద్వారా పెద్దలకు తెలియజేస్తున్నాం. చిన్న హరివాణం గ్రామంలో ఉండే నాయకులు ఒక ఏకతాటి మీదకి వచ్చాం. మనం ప్రజల కోసం ఎప్పుడైనా ఒక మాట మీదే నిలబడి అదే మాట కట్టుబడి ఉంటాం. ఈ రోజు కూడా నిన్న మా అన్న ప్రతాప్ అన్న, రామకృష్ణారెడ్డి అన్న, సర్పంచ్, ఎంపీటీసీ మా వీరేష్ రెడ్డి అన్న, పెద్దమని శంకరెడ్డి అన్న అందరూ కలిసి ఒక మాట నిర్ణయం చేసుకున్నాం. ఇది దయచేసి బాగా వినాలా. ఎందుకంటే మా గ్రామం నుంచి ఓడిపోయిన సందర్భం ఉంది, గెలిచిన సందర్భం ఉంది. ఇదే నిర్ణయం తప్పుడు నిర్ణయం మళ్ళా తీసుకుని అదే పెద్ద హరివాణంలో కలిపే తీరుతాం అన్నారు అనుకో, బై మిస్టేక్ జరిగిందే అనుకో, 5 నుంచి 10 సంవత్సరాలు ఇప్పుడుండే గవర్నమెంట్లో నాయకులు ఎవరు మా గ్రామంలోకి బహిష్కరణ చేసేది మాత్రము వాస్తవం. ఎందుకంటే మా ఇక్కడ లీడర్లకు మాకు తెలిసి ఉంటుంది ఈ బాధలు. ప్రజలను కాపాడుకునే దాంట్లో ప్రజలను గ్రామాల అభివృద్ధి బాట కావాలంటే మేము ఆదోళనలోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. గతంలో మేము ఎన్నో రకాలుగా నష్టపోయాం కాబట్టి మేము పార్టీలకు అతీతంగా మేము పార్టీ తరఫున కొట్టాలని వేరు, సమస్య వచ్చి మేము నాయకులు ఒక ఏకతాటి మీద ఉంటామని కూడా ఈ మీడియా ద్వారా మీరు అందరూ కూడా చూస్తారు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు గోపాటికే గ్రామ రెడ్డికి పడదని. అది వేరయా. ఈ గ్రామ సమస్య ఉంటే మేము అన్నదమ్ములం, 2 గ్రామాల ప్రజలు ఒక తల్లి పిల్లలం, మేము ఎప్పుడు ఒక తాటి మీదే ఉంటాం. పక్కన సంతేగుడ్డూరులో కూడా మా అన్న పంపపత్ అన్న వచ్చి ఆయన కూడా మా తరపున గ్రామాల తరపున ఆయన ఒక ఎంపీగా ఒక మంచి విషయం చెప్పండి, పెద్ద హరివాణము చేసుకునేదానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన కూడా తెలిపాడు. కాబట్టి ఇప్పటికైనా ఆయన ఎంపీపీ గారంటే 42 పల్లెలకు కూడా ఆయన ఎంపీగా ఉన్నాడు. కాబట్టి ఆయన మాటనన్నా మీరు తీసుకొని ఇప్పటికైనా ఈ 16 గ్రామాలలో అయిష్టంగా ఉన్నారని తెలుసుకొని మీ గ్రామం ఒక్కటే కావాలని రాజకీయ నాయకులతో ప్రెజర్ చేసుకుని మీ గ్రామం ఒక్కటే తెచ్చుకోండి. దయచేసి వేరే గ్రామాల పైన రుద్దకండి, మీరు డెవలప్ కండి. అంతకంత ఇంకా తర్వాత మండలం తెచ్చుకున్న తర్వాత కాన్స్టిట్యూన్సీ తెచ్చుకోండి. మా గ్రామాలకి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. దీన్ని బట్టి ఏమంటే మేము నాయకులు ఒక ఏకతాటి మీద రారనుకున్నారు చాలా మంది. చిన్న హరివాణము చిన్న గోనెల వాళ్ళకి రారేమనుకున్నారు. అది అసంభవమైన విషయం. ఎందుకంటే నాయకులకి ఓటమి తెలుసు, గెలుపు తెలుసు ఆ గ్రామంలో. ఎందుకంటే మేము ఒక్కటైనామనుకో ఇంపాసిబుల్. ఈ గ్రామంలోకి ఈ కెనాల్ దగ్గర బోర్డు వేస్తాం, రేపు కలిపితే ఇక్కడే ఇదే కెనాల్ దగ్గర బోర్డు వేస్తాం ఈ గ్రామంలోకి నో ఎంట్రీ అని. తర్వాత రాబోయే ఎలక్షన్లో ఈ తీవ్రత ఈ గ్రామాలు 2 గ్రామాల తీవ్రత ఏమనేది కూడా చూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతాప్ రెడ్డి అన్న తరఫున మా సర్పంచ్ ఇప్పుడు ఇక్కడ దాకా మాట్లాడుతున్నాం సోదరేమనుకోద్దా. ఇది ఈ తీర్మానము మేము చేసుకున్నాం కాబట్టి చెప్తున్నా అన్నందుకు సారీ. 16 గ్రామాలు కూడా ఇదే బాటలో వస్తాయని కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా ఇదే బాటలో నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు అశాస్త్రీయంగా వీడగొట్టి అందరిని రోడ్డుపైకి ఎత్తించి ఈరోజు మేము గ్రామాల్లో పని పాట బంద్ చేసుకుని వచ్చినారంటే ఎంత నష్టం జరుగుతుంది ఒక్క మీ తప్పిదం వల్ల. అందుకే దయచేసి ఇప్పటికైనా నాయకులు మేల్కొని ఇంతమంది పెద్ద మనుషులు వచ్చారో వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారు, ఎందుకోసం వస్తున్నారు, అది అశాస్త్రీయమైన తెలుసు కాబట్టి వీళ్ళందరూ రోడ్డుకు వస్తున్నారని గమనించి నాయకులు దీన్ని దృష్టిలో పెట్టుకుని సమస్యను త్వరలో పరిష్కరిస్తారని కూడా కోరుకుంటూ, పరిష్కరించకపోతే ఈరోజు ఏమైతే మాట్లాడామో ఇక్కడ నో ఎంట్రీ బోర్డు వేయడం మాత్రం వాస్తవం. నా పేరు వేణుగోపాల్రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా చెప్తున్నాను. మా అన్నోళ్ళు అందరూ కూడా మేము ఒకే తాటి మీద ఉంటాం, ఒకే మాట మీద ఉంటాం. సమస్య వచ్చిందంటే అందులో అనుమానమే లేదు. 16 గ్రామాలలో కూడా ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సమస్య సాల్వ్ చేయండి.